ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్నలు నా వెనకలేరా. అలాగే తొందరగా అలాగే అలాగే దిక్కు చూడుకురా. అలాగే. ఎవరది? సరే ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మా, టీవీ సరిగ్గా పనిచేయలేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పిదావడే. ఎందుకు పాకుతున్నా? అదే అది ఆర్మీలో చేరుదాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పోకుండా ఉండడానికి అప్పుడప్పుడు టీవీ ముందు పాకుతుంటా. ఏడ్చేట్టుంది, లేచి త్వరగా విప్పో. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. బట్టలు కాదు టీవీని. వీడే మెకానికే, ముందు వాడి ఆ టీవీ సావను. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలేమ్మా. ఏయ్, ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి? టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట, వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా, నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు, నువ్వు రారా తమ్ముడు. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. అమ్మ ఉంది. తండ్రో, ఇవాళ ఏంట్రా ఇంత పెన్నాడ ఇంటికి వచ్చేసా? అబ్బే, నేను మా ఆవిడ కోసం వచ్చా అనుకున్నావా? చచ్చా, అయినా బామ్మ, ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా. ఆ చేతిలో ఏంట్రా? మల్లెపూలు. ఈ చేతిలో? ఈ చేతిలో కూడా మల్లెపూలే. ఈ చేతిలో రా. ఇది హల్వా. హల్వా నాకు కొంచెం పెట్టవా? అమ్మో, ఈ హల్వా నువ్వు తినకూడదు. తింటే నువ్వు తాతయ్యను వెతుకుంటూ వెళ్తావు. ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు. నన్నేనా? వస్తున్నా వస్తున్నా. ఎవరు పిలవలేదురా. స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది కానీ లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది? వస్తున్నాను వస్తున్నా, ఉండు. వీడికి అన్ని తాత బుద్ధులే. ఆయన అంతే. ఎందుకు పిలిచావంట? నేను పిలిచానా? నేను పిలవలేదే. మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని. బామ్మా, ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి? అదే, నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. నీ పళ్ళు అందంగా ఉన్నాయి. నీ ముక్కు కూడా అందంగా ఉంది. అయితే ఏంటంట? అదే అదే అర్థం చేసుకోవాలి. మరి ఏం అర్థం చేసుకోవాలి? అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇదిగో, నీకోసం మల్లెపూలు తెచ్చాను, హల్వా నీ తర్వాత తెచ్చాను. అది అలా అర్థం చేసుకోవాలి. మా నాయన ఏంట్రా మామ, ఏంటో నీరసంగా ఉన్నావు? ఏంటా కన్నీళ్ళు? కన్నీళ్లు కాకేముందిరా, ఆ వెంకటేశ్వర్లు ఒక రోజా 2 రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కి నిలబడమన్నాడు. కానీ నాకు తెస్తాను, నేను అసలు క్లాస్ రాపా. మావ, నువ్వు రాకపోతే బోర్ కొట్టేస్తుందిరా. అవునరా మామ, నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా. ఏంట్రా అది? దగ్గర రే, నువ్వు టుంగిరి పద వస్తానే. గుడ్ మార్నింగ్. కూర్చోండి.
నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచెక్కి నిలబడమన్నాను, వారు నిలబడరే. ఎవరు? తమరే. వద్దురే వెంకు, పెంకు లేచిపోద్ది, మర్యాదగా ఎక్కువ. నా మాట వినండి సార్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా ప్రమాదం ఉంది. నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫాట్. ఏం పర్వాలేదు, ఎక్కువ. అంతేనా? అంతే. అయితే మీ ఇష్టం, మీ కర్మ. ఏంటి అవతారం? ఎద్దవతారం. మరి ఆ గంటలేంటి? ఇంటర్వెల్ లో వాయించుకుందామని తెచ్చా. అలాగా? అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలేజ్ చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి. అదే నీ పనిష్మెంట్. 200 సార్లా? డియర్ స్టూడెంట్స్, మీలో ఎవరి దగ్గర స్లిప్పులుంటే ముందే సరెండర్ అయిపోండి, లేదంటే సస్పెండ్ చేసేస్తా. నేను అసలే స్ట్రిక్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమిటిది? మోడర్న్ డ్రెస్రా? మోటారోలా పేజర్ సార్. ఆహా, ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్లు సెలవులు పెట్టుకోవడానికి? ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్, కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు, బీపీ, పల్సు ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే ఇట్స్ ఓకే. మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాసర్స్ సెల్స్ లేవు, పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాసర్ ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా, నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. మీ నోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది. ఎప్పుడు పోతుందో ఏమో. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళన్న హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే కూర్చో బాబు. 5C 6D 7D 8A. లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా? గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్. ఏంటిది? కనపడ్డావా? కత్తి. ఇప్పుడు ఎందుకు తీసావు? ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఏంటి సార్ ఇది? కనపడ్డవలే గన్ను. భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గణిస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలండి, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆ రూట్ లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీశావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు. కదలకు. వద్దు సార్, నా మాట వినండి. జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతారు. నేను ముందే చెప్పాను, జేబులో చెయ్యి పెట్టకండి సార్ అని. ఈ 100 రూపాయలు పెట్టుకెళ్ళి ట్యాంక్స్ కట్రాయలు కొనుక్కొచ్చావు. మీరే ఉంచుకోండి సార్, గ్లౌస్ కొనుక్కోండి సార్. సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా? పిలిపించమంటాడు బాబా, అందుకే వచ్చింది. పిలిపించు. అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు.
ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతీగా. పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట, మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా. అమ్మా రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతీగా. లేబా వెళ్ళిపోదాం. తప్పురా. తప్పేంటండి? ఇందాక నేను చీర కనపడింది, ఇప్పుడు అసలు ఏమీ కనపడలా. ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా? పిల్లకి కొంచెం సిగ్గెక్కువ, తుర్రుమంటది. అందుకే మెరుపుతీగని పేరు పెట్టిన. మీరు ఏ పేరు పెట్టుకుంటే మాకెందుకండి? పెళ్లి చూపులు అన్న తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్స్ మాత్రం మాట్లాడుకోవాలి కదా. అసలు మేము పెళ్లి చూపులకు వచ్చావా, మొదటి పరుగు పందెం చుట్టానికి వచ్చావా? బ్రహ్మం అరవకు. ఒక్కసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి. దాన్నేం భాగ్యం. అట్టాగే. అమ్మా మెరుపుతీగ రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు. రాంబ్రహ్మ వచ్చినాడు, పెళ్లి కొడుకు చచ్చినాడు, బంధువులంతా చచ్చినారు అని ఓ దీర్ఘాలు తీసి ప్రాణాలు తోడేస్తున్నావు కదా. ఆ పెళ్లి కూతురి ఒకసారి చూపిస్తావు. అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పండి. అట్టాగా. అట్టాగే. కాఫీ తీసుకురా అమ్మా మెరుపుతీగ. కాఫీ నాకు అలవాట్లేదమ్మా. కాఫీ వెల్కమ్. కాలిందా? పెళ్లి కొడుకు ఇతనమ్మా, బాగా చూసుకో. ఇంతసేపు మిమ్మల్ని చూస్తున్నాను, వాణ్ణి చూస్తేనే డోకొస్తుంది. ఊకొస్తున్నానా? ఈ జన్మలో నాకు పెళ్లి కాదయ్యో. చందు తమ మళ్ళీ పేకాడుకుందాం ఎంత చెక్కాను. ఇది నీది, ఇది నాది, ఇది నీది, ఇది నాది, ఇది నీది. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పసిబిడ్డకి పేకాట నేర్పిస్తావా? ఇంతకంటే ఏమి నేర్పుతావమ్మా? ఒక ఆడదాని దగ్గర చదువుకోవడానికి వీల్లేదని ఆర్డర్ వేశారు మీ అబ్బాయి గారు. ఏడ్సాడు. వాడికి ఎలాగో చదువు సంధ్య లేకుండా పోరంబోకులా తయారయ్యాడు. నా మనవడిని కూడా అలా తయారు చేద్దామని చూస్తున్నారా? తీసుకెళ్తే శిక్ష వేస్తారు నాకు ఆయన. తీసుకెళ్ళకపోతే నేను శిక్ష వేస్తాను. మీరు శిక్ష వేస్తారా? నూనె సలసలా కాసి నీ ముక్కుల్లోనూ చెవుల్లోనూ పోస్తాను. ఊపిరాడక చచ్చి ఊరుకుంటావు. అంటే నా బాడీ మీద నాకంటే మీ కుటుంబానికి అధికారం ఎక్కువ ఉందన్నమాట. ఇటు తల్లి అటు కొడుకు, మధ్యలో నా జీవితం టముకైపోయింది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం